స్నానం చేద్దామని గంగావరం ఇంటికి వస్తే సాకలివాడు మురికి బట్టలన్నీ తీసి తోముతున్నాడు అంటాడు. తోముతుంటే చెండాలుడు ఆ మురికి వస్త్రాలు ఎక్కడెక్కడికో తీసుకొచ్చి నేను స్నానం చేసి ఘాట్లో ఉతుకుతున్నాం పో చెండాలుడా అని అన్నాడు. నీ ముఖం చూస్తే ఆయన మళ్ళీ మురుగుతున్నాడంట. పోయి మళ్ళీ ఎదురుకు వస్తున్నాడంట. వాడు పోమంటే పోయింటే మనకు పోరా నాకు ఎదురు రావద్దు అన్నాడట. మళ్ళీ పోయి మునిగాడంట. మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఎదురుగానే ఆడనే ఉతుకుతున్నాడంట. మళ్ళీ పోయి 10 సార్లు మునిగాడంట. మునుగుతూ చెండాలుడా పోయి నీ ముఖం చూస్తున్నాను, అంత మురికి అంతా ఇక్కడ ఇది చేస్తున్నావు అని అంటే ఈ బట్టలు ఆడపడేసి సీరియస్గా పోయి ఇతను శాంతంగా పోయి బట్టలు ఆడపడేసి ఒకటే మురుగుతున్నాడు. ఒరే నీవెందుకు మురుగుతున్నావు అంటే నేను ఒక చెండాలని చూసినాను ఈరోజు పొద్దున్న అంటే. ఒరే నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే నేను చెండాలున్నా, నేను 4 వేదాలు చదివిన బ్రాహ్మణ చదివినా అంటాను. అవునండి, కోపం అనే చెండాలని చూసినానండి నేను ఈరోజు. నేను భరించలేకపోతాను. నేను కబీరు శిష్యుని. మా గురువు లోపల దోమన్నాడు, నేనేమో రోజు లోపల దోముతాను. అర్థమైందిగా ఈ బట్టలను ఎట్లా ఉరికి తీయాలన్నా లోపలని అట్లా ఇది చేయాలి. అరిసెట్ వర్గాలనే ఆ బట్టలని ఉతికేయమన్నాడు. నేను లోపల ఉతుకుతాను. మా గురువు గారికి అదే చెప్పిండు. మా గురువు గారు దేహం వదిలినాక మళ్ళీ రవిదాసు నా గురువు, మళ్ళీ సెకండ్ గురువు. ఆ రవిదాసు గారు కూడా కబీర్ దాసు గురువు శిష్యుడు కనుక వాళ్ళంతా మమ్మల్ని మా గురువులంతా లోపల దోమన్నారండి. మా రవిదాస్ ఏం చేసేవాడు? చెప్పులు కుట్టేవాడు, చెప్పులే కుట్టేవాడు. ఆయన కులవృత్తి. అందుకంటే చర్మకృష్ణుని విడవండి. చండాలుడు ఎవడంటే చర్మకృష్టి కలిగినవాడు. చర్మం చూసి ఇప్పుడు చర్మదృష్టి అంటే ఏంటిది? కులము గోత్రము చూసేవాళ్ళు చండాలుడు అన్నారు. చర్మదృష్టి అర్థమైంది కదా. ఆ యొక్క చర్మదృష్టి వినాక తర్వాత ఇంకొకటి రెండవది ఒకటి ఏంటిదంటే విద్యని చూసి గౌరవిస్తారు. కులం చూసి గౌరవించేది ఏంటిది? చర్మదృష్టి. విద్యని చూసి ఆ విద్యని పాండిత్యాన్ని చూసి గౌరవించేది ఏంటిది? అది మధ్యమ దృష్టి, అది బుద్ధి దృష్టి, అది మానసిక దృష్టి. ఇక అలాగే ఇంకొకటి లోపల ఉండే చైతన్యాన్ని చూసి అందరిలో ఉండే జీవులని ఒకే చైతన్య స్వరూపం కదా, ఒకే భగవంతుడు కదా అని చూసే దృష్టి, దాని ఏమన్నా జ్ఞాన దృష్టి అంటారు. అది ఉత్తమం. అందుకనే ఆ యొక్క చర్మ దృష్టిని చండాల దృష్టి. కనుక ఆయన చెప్పులు కుట్టుకుంటూనే ఉండేవాడు. చెప్పులు కుట్టుకుంటూనే ఉండి ఇది చేశారు. కనుక ఆ విధంగా నాయన ఏదైతే ఉంటుందో ఈ యొక్క కోపమే అంటరానితనము. అలాగే రాగము ద్వేషము ఉంది కదా, రాగము ద్వేషము అసూయ ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇవే అంటరానితనం అని మా గురువు గారు చెప్పారు, కబీర్ దాస్ గారు. అందుకనే ఆయనకు ఆకర్షితులు అయ్యి తట్టలు అల్లేవాడు, బుట్టలు అల్లేవాడు, మంగలి పని చేసేవాడు, ఈ అంత చేతి వృత్తులు అంతా చేసేటోళ్ళు కబీర్ దాసు చుట్టూ కూర్చునేవాడు. ఎంత సైన్యమే ఏంటిదండి అని అంటే ఒక పండితుడు మహామండలేశ్వరుడు పీఠాధిపతుడు, 2 క్వింటాల శరీరం ఉంది, 20 మంది ఒళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇక బంగారు కిరీటము బంగారు సింహాసనం మీదే కూర్చున్నాడు. ఏంటి గురువు గారు మన మఠానికి కబీరు ఉట్టిగా బట్టలు వేసేవాడు, చదువు కూడా రాదు, అతని దగ్గర కుమ్మరి వాళ్ళు, మంగలి వాళ్ళు, సాగలి వాళ్ళు, చేతి వృత్తి చేసేటోళ్ళు అంతా చుట్టూ కూర్చొని బెల్లం చుట్టూ ఈగలి వాళ్ళంటే ఏం స్వామి అంటే ఆయన అంటాడు, గురువుగారు ఏంటంటే ఇట్లా వచ్చి కూర్చుంటారంటే ఏం నాయన పూర్వ వాసన వచ్చింది, 9 వచ్చేసినాయి నాయన అన్నాడు. కబీర్ దాసు అన్నాడు. అంటే ఆ కబీరు దాసు అట్లా చెప్పారు. ఆ విధంగా అందరు కూడా ఉండి అక్కడ ఆ విధంగా ఆనాడు మహామండలేశ్వరులు కూడా అసూయ చెందేవాళ్ళు అక్కడ. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఆయన మాటలు వింటూ, ఆయన బోధనలు వింటూ, చేతి వృత్తులు చేసుకుంటూనే వాళ్ళు యోగులు అయిపోయారు, మహాయోగులు అయిపోయారు. అందుకనే ఆ విధంగా మనము ఏం చేయాలి? యోగులు అనే వాళ్ళు ఎక్కడ గడుగుతారు? లోపల కడుగుతారు. కనుక మనం లోపల తోమడం నేర్చుకోవాలి, లోపల కడగడము నేర్చుకోవాలి. కనుక ఈ విధంగా అరిసెట్ వర్గాలు పోతే ఎంత హాయో, రాగద్వేషాలు పోతే ఎంత హాయో, ఎంత సుఖంగా ఉంటాము. సకల సంపదలు ఉన్నా కానీ రాగద్వేషాలు ఉంటే, అరిసెట్ వర్గాలు ఉంటే, 3 గుణాలు ఉంటే దుఃఖమే. ఇక ఇవన్నీ పోయినాయి అనుకో, ఇక మనకి ఏమి లేకున్నా సరే కౌపినవంత కడుభాగ్యవంత అన్నాడు శంకరాచార్యుడు. ఎంత మంచిగా చెప్పాడు. ఏం ఆశ లేకుండా కౌపినమే కట్టుకొని చెట్టు కింద కూర్చొని పరమాత్మలో మనసు లయం చేశాడు చూడాడు, అతనే నిజమైన భాగ్యవంతుడయ్యా అంటాడు. మరి నిత్యం ఆశ కలిగిన వాడు ఏమిటి స్వామి అంటే నిత్య దళితుడే నాయన అన్నాడు. అర్థమైంది కదా. ఇది లేదు అది లేదు అని ఊరికి ఏడుస్తుంటాడు కదా, నిత్య దళితుడే నాయన అన్నాడట. భాగ్యవంతుడు ఏంటంటే ఏ కోరిక లేని వాడే భాగ్యవంతుడు, ఎక్కువ కోరికలు ఉన్నవాడు దళితుడే అని అంటున్నాడు. అంటే
అట్లా మరి అన్ని ఉండి ఏడ్చమని కొద్ది ఏమి లేకున్నా ఆనందంలో ఉండేవాడు. ఎంత ఆనందం! మనకు అన్ని ఉండి ఏడుస్తున్నాం, ఏసీలు ఉన్నా డబల్ కార్డ్ బెడ్ ఉన్నా కానీ దొరుకుతుంటాం. అయితే మరి ఆయన పేరు చిన్న చిన్న మోరీల దగ్గర, డ్రైనేజీల దగ్గర, అట్లాగే ఫుట్పాత్ మీద చిన్న చిన్న కర్ర పని చేసుకుంటూ చిన్న చిన్న చాలని చేతి గుర్తులతో ఎంత హాయి ఉంటారు. వారు మ్యారేజ్ డేలు చేసుకోరా, ఫంక్షన్స్ చేసుకోరా, బర్త్ డేలు చేసుకోరా, సాయంత్రం పూట రౌండ్ గా కూర్చొని నవ్వుతూ ఒకరికొకరు తినిపించుకుంటారు. ఎంత హాయి ఉంటారు. వాళ్ళ ఆనందంలో మీ ఆనందం వెతుక్కోండి. అన్ని ఉండి కూడా ఇది లేదు అది లేదని మనం ఏడుస్తుంటాం. కనుక తృప్తి అనేది బయట లేదు, లోపల ఉంది. అయితే ఈ విధంగా తృప్తి లేని వాడికి బ్రహ్మాండం రాసిచ్చిన తృప్తి లేదు. కనుక మరి ఆ తృప్తి ఎందుకంటే మనం మనసుని గాలికి వదిలిపెట్టినాం కనుక అది తృప్తి లేదు. మనసుని అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసినప్పుడే నిజమైన ఆనందము లభిస్తుంది. పరమాత్మ రూప సంబంధమైన ఆనందాన్ని మనం నిజంగా అనుభవిస్తాము. అరణ్యాల్లో ఏమి చెట్ల కింద కూర్చున్న ఋషులు ఏమి ఉండదు, వాళ్ళకి ఏమి లేకున్నా వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళి ఒక్కొక్క చక్రవర్తులు పోయి శిష్యులుగా మారారు. ఎందుకు చెప్పండి? మరి ఇదే కారణం అన్నమాట. అయితే ఒక ఆయన పలుగురాల మీద బట్టి పలుగురాల మీద పడుకొని గురకబెట్టి నిద్రపోతుంటే ఒక రాజుకు అసూయ చెందాడంట. నేను పట్టు పానుపుల మీద ఉన్నా, నాకు నిద్ర వస్తలేదు, రాత్రిపూట నిద్రలేమి ఉంది, వీడు ఏమీ లేదు, వస్త్రాలు కూడా సరిగా లేవు, చిగిపోయి గురకబెట్టి నిద్రపోతున్నాడు పట్ట పగలే వీడు అని తీసుకొని వచ్చేసి ఎట్లనైనా చేసి అతన్ని తీసుకొని వెళ్ళాడంట. నువ్వు నిద్రలో నాకు గురువు కావాలి, నీ అటువంటి నిద్ర నాకు కావాలని తీసుకొని వెళ్ళి అతనికి ఒక రూమ్ లో వేసి 10 మంది సేవకులను పెట్టాడంట. ఇంకా బెడ్ మీదకి అన్ని ఇవ్వాలి, అన్ని ఇంకా జ్యూసులు, టీలు, కాఫీలు, అతనికి టిఫిన్స్, అన్ని రకరకాల భోజనం. ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలున్నో అతనికి కలిగించాలని మెత్తటి దూది పరుపు చక్కగా ఇది చేసిందంట. చేసినాక 6 నెలలు అతను అయితే చాలా స్థూలకాయం అయిపోయాడంట. ఇక కిందికి వెళ్ళలేదు, టాయిలెట్ కూడా పక్కనే. అన్ని కలిగించిన తర్వాత ఒక 6 నెలల తర్వాత రాజుగారు ఒక టెక్నిక్ వాడారు. కొన్ని గురికెరాలు తీసుకొచ్చి ఆయన టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ చల్లి దాని మీద ఒక పరుపు వేశారు. పరుపు వేసి మళ్ళీ ఏం లేకుండా వచ్చి ఉన్నారు. వచ్చి పడుకున్న తర్వాత ఇంకా దాని మీద పొరుగుతుంటే అతనికి ఇంకా నిద్ర రాక చాలా అవస్థ పడుతున్నాడన్న. తెలుస్తలేదు కదా, ఇవి ఉన్నాయని ఐడియా రాలేదు. కింది పరుపు కింద పెట్టారు కదా, తెల్లవారు నిద్ర రాకుండా ఇక్కడ దొరికి అక్కడ దొరికి ఇది దొరికి ఇంకా నిద్ర రాక అవస్థ పడ్డాడు. ఇతన్ని తీసుకొని వెళ్ళి రోడ్డు మీద పడేయండి, ఇతను సుఖానికి బానిస అయిపోయాడు. నా పరిస్థితి, ఒకప్పుడు పలుగురాల మీద పడుకున్నవాడు ఇప్పుడు బానిస అయ్యాడు, ఇప్పుడు నా పరిస్థితి ఇతనికి వచ్చేసింది అని మళ్ళీ అక్కడ రోడ్డు మీద పడేసే వరకు మళ్ళీ అది అభ్యాసంగానికే కొద్ది టైం. అంటే అభ్యాసం కూసు విద్య, అది మళ్ళీ అభ్యాసంగానికే టైం పడుతుంది కదా, అంటే అతనికి సుఖానికి అలవాటు పడ్డాడు అని అర్థం. కనుక ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే, మనం ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా, ఏ విధంగా అభ్యాసం చేసుకుంటే అట్లా. కనుక అదొకటి మరవరాదు. వైరాగ్యం ఎట్లా ఉండాలంటే, ఒక సన్యాసి ఊర్లో నుంచి వెళ్తున్నాడు, ఊర్లోకి వెళ్ళి వెళ్తుంటే కౌపీనం కట్టుకొని పోతున్నాడు. ఆ రాజు చనిపోయాడు. ఏనుగు ఎవరికి పూలమాల వేస్తే వాళ్ళే రాజు అవుతారు అని అన్నారు. ఆ ఏనుగు తీసుకొచ్చి ఈ సన్యాసి మెడలో వేసిందట. మీరే మా రాజు అని జేజేలు కొడుతున్నాడు. మీ రాజు నేనేంటండి, నేను సన్యాసిని, నేను కౌపీనమే ఉంటుంది, నా దగ్గర ఏముండదు, నన్ను వదిలిపెట్టండి అంటే, లేదు ఇది దేవతా ఏనుగు ఇది నిర్ణయించింది, మీరు మా రాజు, మీకు విధి, ఆ యొక్క విధి మీకు ఈ విధంగా ఏదైతే ఉందో ఆ యొక్క మీ ప్రారంభం రాజుగా అయ్యేది ఉంది అని అంటారు. అందరు వచ్చి వేద పండితులు వాళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత ఏమో ప్రారంభం చూడండి ఎట్లా ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో అని పోయిందంట. పోయి ఆ కౌపీనం ఒక పెట్టెలో పెట్టాడు. మంచిగా రాజాభరణాలు ధరించాలి కదా, చక్కగా ధరించి రాజ్యం వెళ్తున్నాడు. ఒక పరాయి రాజు కొన్ని 10 సంవత్సరాలు అయిన తర్వాత పరాయి రాజు వచ్చేసాడు. దండెత్తడానికి వచ్చాడు. మొదలు పిలిచాడు. సంధి చేసుకుంటారు కదా, మొదలు కాంప్రమైజ్ అయితే అయిపోయి, నీకేం కావాలంటే, నీకు రాజ్యం కావాలంటే, మరి ఎందుకు యుద్ధం ఎందుకు, తీసేసుకో, ఇస్తున్నాను అని, ఈ రక్తపాతం ఎందుకు సృష్టిస్తావా బాబు అంటే, ఇంకా వచ్చేది ఇంకా హ్యాపీ కదా, పోటీ ఎందుకయ్యా, నీవే పో అని అంటే అయిపోతుంది. మళ్ళీ ఇంత రక్తపాతం సృష్టించి నీ వాళ్ళు చనిపోయి నా వాళ్ళు చనిపోయి ఎందుకయ్యా అంటే, ఇంకా అతనికి కొంత ఖర్చు కదా, యుద్ధం చేయాలంటే కూడా ఇంకా చాలా ఖర్చు. కనుక ఈ విధంగా హాయిగా తీసేసుకున్నాడు. మళ్ళీ ఈయన ఇవన్నీ ఆభరణాలు తీసి ఇచ్చేసాడు. పాత కౌపీనం తీసుకున్నాడు, మళ్ళీ కట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ చూడండి ఆయన పరిస్థితి. అక్కడ మొదలు అవధూత ఉన్నాడు, మళ్ళీ చక్రవర్తి అయ్యిండు, మళ్ళీ అవధూత అయ్యాడు. ఏది వచ్చినా ఒకే స్థితిలో. కనుక ఆ విధంగా మనము ఎట్లా ఉండాలంటే, అట్లా మనల్ని తయారు చేసేదే యోగము, అట్లా తయారు చేసేదే భగవద్గీత చెప్పేదే ఈ స్థితి. సమత్వ బుద్ధి యోగం అన్నారు దీన్ని భగవద్గీతలో. ఆ సమత్వ బుద్ధిని యోగాన్ని ఆశ్రయించాలి. నువ్వు సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి అన్ని కర్మలు చేయి.
నువ్వు అన్నిట్లలో ఉండు, ఇది నాదేది కాదు అని ఈ అన్ని వదలనికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. ఆనాడు నువ్వు పాండవులు మొదటి రాజులు ఉన్నారు. రాజులు ఉన్న తర్వాత ఏమైనా మళ్ళా అడవుల పాలయ్యారు. మళ్ళీ వచ్చి ఏం చేశారు, యుద్ధం చేసి మళ్ళీ రాజులు ఉన్నారు. మళ్ళీ ఏం చేశారు, చివరికి ప్రస్థానత్రయంలో ఏం చేశారు, మళ్ళీ పిల్లలకి రాజ్యం అప్పచెప్పి అరణ్యంలో అప్పుడు మాత్రం పోతున్నాం. అర్థమైంది కదా, ముదిశను దంతావలి ముదిశను కురులు అంటే అన్ని పండ్లు ముసలిగా అయిపోయినా, కళ్ళు పోయినా, ఇది చేసినా అది చేసినా మనం ఏం చేసేస్తామంటే మనసు మాత్రం ముసలిగా కాదంట, అంటే లోపల కోరికలు మాత్రం ముసలిగా కావాలంట, ముసలివి కావాలంటారు. కనుక అది అంత ఈజీగా వదిలిపెట్టము. కానీ అట్లా వదిలిపెట్టగలిగితే అంటే వదిలిపెట్టే అరణ్యంలోకి వెళ్ళమంటలేము. ఆసక్తి వదిలి మనం ఉదాసీనంగా ఉండాలి. ఒక స్థితి వచ్చిన తర్వాత సాధన చేసుకుంటూ గడపాలి. పిల్లలకి సంసారం అప్పచెప్పాలి. వీళ్ళు చక్కగా చూసుకుంటారో చూసుకోరు అని మనం బెంగపడద్దు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మా కోడలికి సరిగా తెలియదండి, మా పిల్లలకి సరిగా తెలియదండి, ఇంకా మనవాళ్ళు వాళ్ళకి తెలివి తక్కువ ఉంది, వాళ్ళ మనవరాళ్ళ పెళ్లి కూడా మేమే చేయాలండి అని ముసలి టెన్షన్ పడుతుంటాడు. మనవరాళ్ళ పెళ్లి కూడా వీళ్ళే చేయాలంటారు చూడండి. అంటే ఇది అది అన్ని బాధ్యతలు అప్పచెప్పి చక్కగా కూర్చోండి. వనప్రస్థ ఆశ్రమంలో చక్కగా ఇంట్లోనే కూర్చొని సాధనలో మునగండి. ఇది చక్కలేదు అది చక్కలేదు అంటే ఇది కుదరదు. వాళ్ళకి ఏదో చెప్పనికపోతే గొడవలు వస్తుంటాయి ఇంట్లో. ఒక స్థితి వచ్చినాక పిల్లలకి ఏమి చెప్పదు, హాయిగా కూర్చోవాలి, ఇది చేయాలి. మరి వనప్రస్థాత్రయం అదే మన పాండవులు చక్కగా ప్రస్థానత్రయంలో చక్కగా మళ్ళీ జపతపం చేసుకోనికి మళ్ళీ అరణ్యం వెళ్ళారు. కనుక ఈ విధంగా మనకు ఇది ఉండేదంటే మనిషి జీవితం 4 మొదలు బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యల్ని చదువుతాము, గృహస్థాశ్రమంలో సంసార జీవితాన్ని మోస్తాము, మళ్ళీ తిరిగి వనప్రస్థాశ్రమంలో ఆధ్యాత్మికంలో ఉంటాము, మళ్ళీ సన్యాస స్థితికి ఎదగాలి, అంటే ఆత్మజ్ఞాన స్థితికి ఎదగాలి. 4 లెవెల్స్ గా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలని ఇవన్నీ ఏర్పాటు చేశారు ఋషులు. ఇంకా మనమేమో చిన్నపిల్లవాడికి ఇట్లా గేదె తోక పట్టుకొని నన్ను వదులుతలేదు, ఇది గేదె లాక్కొని వెళ్తుంది అని మొత్తం ఒళ్ళెలా రక్తాలమయం అయిపోతుంది. గేదె లాక్కొని వెళ్తూనే ఉంటుంది. అది మనం పట్టుకోలే, మనం దాన్ని పట్టుకున్నాం. అది అందుకని నాయన నీవే దాన్ని పట్టుకున్నావు, దాన్ని వదలమని చెప్తారు. కనుక ఈ విధంగా మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత ఉదాసీనంగా ఉండాలి. అది ఒకే రోజు సాధ్యం కాదు. ఎవరైనా ఉండండి, ఏమరా ఇప్పుడే భగవద్గీత పట్టుకుంటున్నావా, పతంజలి సూత్రాలు పట్టుకున్నావా, ఉపన్యాసాలు ఏమి భక్తి వింటున్నావు, సన్యాసి అవుతావా ఏంటిది అంటున్నావు. వయసు అయిపోయిన తర్వాత అనుకో, వయసు అయిపోయినాక ముసలుడు తాత వయసు వచ్చినాక చేయాలి భక్తి అంటాడు. తాతగారిని అడిగితే నా కాళ్ళు లొంగవు ఏం లొంగవు, నేను ఎట్లా కూర్చుంటాను ఆయన, ఇప్పుడే చేయాలి, వయసులో ఉన్నవాడు చేయాలి భక్తి అంటారు. అవునా కదా, అంటే చిన్నప్పటి సంది అభ్యాసం చేస్తేనే ఇది అవుతుంది. కనుక ఏ గురువు చెప్పినా ఏ శాస్త్రం చెప్పినా అన్ని వదిలిపెట్టమని కాదు. త్యాగంలో 2 ఉంటాయి, ఒకటి బహిర్త్యాగం, ఒకటి అంతరంగిక త్యాగం. బహిర్త్యాగం అంటే అన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళాడు. శిఖర్పతి వెళ్ళాడు, మనసులో స్మరించాడు, మళ్ళీ అతను వాళ్ళ ఆవిడ ఆత్మజ్ఞాని మళ్ళీ వచ్చి వాటిని పెట్టేసింది. మళ్ళీ అంతరంగిక త్యాగం అనేది గొప్పది. భగవద్గీత ఏం చెప్తుంది చెప్పండి, భగవద్గీత ఏం చెప్తుంది? బహిర్త్యాగం చెప్తుందా, అంతరంగిక త్యాగం చెప్తుందా? అంతరంగిక త్యాగం. బహిర్త్యాగము చేస్తాని అర్జునుడు అన్నాడు, కృష్ణ పరమాత్మ ఏం చెప్పింది? అంతరంగిక త్యాగం చెయ్యి. ఇది నాదేది లేదు, నాదే అనుకో, ఇది కృష్ణుందే అనుకో, ఇది భగవంతుడిదే అనుకో. కృష్ణ గీత కాదు, భగవద్గీత, భగవంతుడు చెప్పిన గీత. అందుకనే ఇది భగవంతుడే, నాదేమి లేదని నీవు నిమిత్త మాత్రుడు అయి సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి చెయ్యి, నాదేమి లేదని చెయ్యి. ఒక పాత్ర నటించినావు, చక్కగా నటిస్తావు, కానీ ఏడుస్తున్నావు చూస్తున్నావు, కానీ నేను నటించేవాడిని అతని ఆత్మనికి తెలుసు, ఇది నాదేది కాదు, ఇది నా బాధ్యతను నేను చేస్తున్నా అనేది సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించి అంతరంగిక అంటే మనసులో ప్రతిఫలం కోరి కర్మలు అన్ని చేయాలి, కానీ మనసులో ప్రతిఫలం కోరకుండా అన్ని కర్మలు చేయమని భగవద్గీత చెప్తుంది. దీన్ని అంతరంగిక త్యాగం అంటారు. బహిర్త్యాగం అంటే అన్ని వదిలేసి పాస్తులు వదిలేసి వెళ్ళడం, దాన్ని బహిరంగిక త్యాగం అంటారు. దాన్ని భగవద్గీత చెప్పట్లేదు, అది అందరికీ సాధ్యం కాదు. అట్లా కానీ బహిర్త్యాగం చేసి వెళ్ళిన మనసులో కలిస్తే మిథ్యాచార సముచ్యతే అంటున్నాడు. మిథ్యాచారులు దంబాచారం అంటారు. అంటే మనసులో అన్ని వదిలేసారు, మరి మనసులో అన్ని మనసు రాజ్యం వెళ్తుంది. జగద్వతుడు ఏం చేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టుకోయాడు, కానీ మనసు రాజ్యం వెళ్తుంది, లాభం లేదు. రాజ్యం ఏదిగా మనసును వశంలో పెట్టుకొని ఉంటే నువ్వు రాజ్యం వేలినట్టే. అట్లా అందుకనే మనసుని ఇంద్రియాలను వశం పెట్టుకొని అన్ని కార్యాలు చేసినా మీరు ఏ కార్యం చేయని వాళ్ళే అంటున్నారు. కనుక అన్ని వదిలిపెట్టి మన మనసులో స్మరిస్తే అది మీరు అన్ని కార్యాలు చేసిన వాళ్ళే. అన్ని కార్యాలు చేస్తూ మీరు మనసుని ఇంద్రియాలని వశంలో పెట్టుకొని మీరు సమస్త కార్యాలు చేస్తున్నా ఏమి చేయని వాళ్ళే. భగవద్గీత సిద్ధాంతం అంతా కర్మ త్యాగం చెప్పట్లేదు, కర్మ ఫల త్యాగం చెప్తుంది. కర్మని చేయండి కానీ కర్మ ఫలాలని త్యాగం చేయండి.
వాటి మీద ఆశ ఉంచకండి. అలాగే అంతరంగిక త్యాగము, మనసులో అన్ని కార్యాలు చేస్తున్నా మనసులో వాటిపైన ఆ ఫలితాన్ని ఎప్పుడైతే మనసులో వదిలారనుకోండి అదే అంతరంగిక త్యాగము. అంతరంగికం అంటే మనసులో వాటి మీద ఫలాల మీద ఫలితాలు వదలడము భగవద్గీత చెప్తుంది. కనుక ఇప్పుడు ఇక సాధన చేద్దాము. స్థిరమైన